దేవుడు మనతో అంటున్నాడు, అడగండి, ప్రభువా కోల్పోయిన బలం ఒక్కసారి నాకు అనుగ్రహించిన తండ్రి. 60 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, 45 సంవత్సరాలు దాటిపోయింది. ఇక నేను మరలా తలంచుకోలేనా? పూర్వం మరలా నాకు రావా? పూర్వం నా యవ్వన దశలో కోల్పోయిన మరలా నాకు రావా? నువ్వు బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, విచారపడుతున్నావేమో. సంసోన్ అడిగినట్టుగా ఈ రాత్రి అడగండి, ప్రభువా ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు తండ్రి, ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు ప్రభువా, ఈ ఒక్క మారు నాకు బలాన్ని అనుగ్రహించు ప్రభువా అంటే మునుపున్న బలాని కంటే 2 బలం నా దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. విడిచిపెట్టని దేవుడు, మర్చిపోని దేవుడు. కోల్పోయిన బలము సంపాదించుకొనబోతా ఉన్నావు. కోల్పోయిన శక్తి మరలా సంపాదించుకుపోతా ఉన్నావు. కోల్పోయిన శక్తి మరలా దాన్ని సంపాదించుకుపోతున్నావు. గర్భము ధరించుటకు శక్తి చాలక ఎన్నో మార్లు అబార్షన్ అయ్యాయేమో, గర్భము మృతతుల్యంగా మారిపోయిందేమో, గర్భములో అనారోగ్యమని డాక్టర్లు అంటా ఉన్నారేమో. ఆ మృతతుల్యమైన గర్భాన్ని నా దేవుడు మరలా జీవింప చేయబోతా ఉన్నాడు. ఆ గర్భములో నుండి ప్రవక్తలను వెలికి తీయబోతా ఉన్నాడు. ఆ గర్భములో నుండి సేవకులను వెలికి తీయబోతా ఉన్నాడు. ఆ గర్భము ఆశీర్వదించే గర్భముగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. విశ్వసించండి, నమ్మండి. ఈరోజు నా దేవుడు గొప్ప కార్యాలు మీ ఎడల చేయబోతా ఉన్నాడు. చిన్న చూపు చూస్తున్నారేమో, అందరూ నిన్ను తృణీకరించారేమో, వెలివేశారేమో, నీ బ్రతుకు ఇంతే అంటున్నారేమో. అయితే నా దేవుడు నీ బ్రతుకుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు. గొప్ప కార్యాలు నీ ఎడల చేయబోతా ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు నిన్ను చేయబోతా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయవచ్చబోతా ఉన్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి విస్తరించి ఏలుబడి చేయబోతా ఉన్నావు. ఆత్మ పూర్ణలై స్వతంత్రించుకోండి. ఒక్కొక్కరు చప్పలు కొడుతూ ఆత్మ పూర్ణలై అపేక్షించండి వాగ్దానాన్ని. సర్వశక్తి గల దేవుడు నివాసము చేసి సన్నిధిలో మీరు ఉన్నారు. కోటలో మీరు ప్రవేశించి ఉన్నారు. ఈ కోటలో 2 మేలులు లేనిది ఇక నుండి మీరు తిరిగి వెళ్ళరు. ఈ రాత్రి 2 మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నారు ఆయన. ఆలక్ష్యం చేయకండి, విశ్వాసముతో నమ్మండి దేవుని వాగ్దానాన్ని. రాత్రి విశ్వాసముతో ఒడిసి పట్టుకోండి. రాత్రి ఆత్మ పూర్ణలై అపేక్షించండి. రాత్రి వాగ్దానము నెరవేరే సమయం ఇది. వాగ్దానం మీ మధ్యలోకి వస్తా ఉంది. ఇంతవరకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నాతో కూడా నా కుడి వైపున ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీ మధ్యలోకి వస్తా ఉన్నాడు ఆయన. వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీ మధ్యలోకి సంచరిస్తా ఉన్నాడు ఆయన. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఆత్మ పూర్ణలై అపేక్షించండి. అదిగో 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 సర్వశక్తి గల దేవుడే. ఆయన తేజోమహిమ దిగి వచ్చిన స్థలం ఇది, సంచరిస్తున్న స్థలం ఇది. కోరికలు తీర్చే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆశలు నెరవేర్చే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆత్మ ఫలాలను అనుగ్రహించే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆత్మీయ జీవితాన్ని బలపరిచే దేవునిగా ప్రత్యక్షమవుతున్నారు. ఆయన ఒక గొప్ప పెను మార్పుని చూడబోతా ఉన్నావు. నీ జీవితంలో ఒక గొప్ప పెను మార్పుని చూడబోతా ఉన్నావు. విశ్వసించు, నమ్ము. ఒక్కొక్కరి క్షేమస్థితి మరలా అనుగ్రహించే రాత్రి విశ్వసించండి, నమ్మండి. మీ క్షేమస్థితి మరలా మీకు అనుగ్రహించే రాత్రి, మీ దుఃఖమును ఆనందముగా మార్చే రాత్రి, సంతోషముగా మార్చే రాత్రి. ఆయన మీ మధ్యలో ఉన్నప్పుడే వేడుకోనండి. ఆయన మీ మధ్యలో సంచరిస్తున్నప్పుడే ప్రలాపించండి, విలపించండి, కన్నీరు కార్వండి. నిశ్చయముగా ఈ రాత్రి తన దోషితో ఉన్న కృపని మీకు అనుగ్రహించి వెళ్ళబోతా ఉన్నాడు. ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు. ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు.
ఆయన ఉట్టి చేతులతో మన మధ్యలోకి రాలేదు. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇయ్యడానికే వచ్చి ఉన్నాడు ఆయన. తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇయ్యడానికే వచ్చి ఉన్నాడు ఆయన. ఏదేది కోల్పోయారో తలంచుకుంటూ అడగండి రాత్రి ఆయన్ని. ఏవేవైతే కోల్పోయారో ఈ రాత్రి తలంచుకుంటూ అడగండి. అయిపోయింది, సమయం అయిపోతుంది. ప్రభువా నన్ను ఆశీర్వదించండి, ఈ రాత్రి నన్ను దాటి వెళ్ళకు నాయన అడగండి. ప్రభువా ఈ రాత్రి దీవించండి, నన్ను దాటి వెళ్ళకు ప్రభు అని అడగండి. అదిగో ఆయన వెళ్ళిపోయే సమయం ఉన్నప్పుడే ప్రభువా నన్ను దీవించకుండా ఇక్కడ నుండి పంపకు నాయన. నన్ను దాటిపోకు దావీదు కుమారుడా. నన్ను ఆశీర్వదించకుండా, నీ వాగ్దానం నాలో నెరవేరకుండా నన్ను వదిలి దాటి వెళ్ళకు ప్రభు అని అడగండి. పిలవండి ఆయన, ప్రభువా నన్ను దాటి వెళ్ళకు నాయన, నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. ఆయన నిన్ను దాటి వెళ్తున్నాడేమో, ఆ ఉనికి నువ్వు గ్రహిస్తున్నావు. ప్రభువా నన్ను దాటి వెళ్ళకు నాయన, నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. ఈ రాత్రి నీ వాగ్దానం నాలో నెరవేర్చకుండా దాటి వెళ్ళకు నాయన. నా దుఃఖము సంతోషముగా మార్చకుండా దాటి వెళ్ళకు ప్రభువా. నాకు రెండింతల మేలు చేస్తాను అన్నావే. పట్టుకోండి ఆయన పాదాలు, పట్టుకోండి యేసయ్య పాదాలు, పట్టుకోండి నాయనా. కనికరించు ప్రభువా, నీ ప్రజలని కటాక్షించు నాయన. నీ ప్రజల ఎడల కృప చూపు తండ్రి, నీ ప్రజల ఎడల కృప చూపు నా తండ్రి. ఈ రాత్రి ఒక్కరు ఉట్టి చేతులతో ఇక్కడికి వెళ్ళలేదు వీడలేదు ప్రభా. ప్రతి ఒక్కరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తూ వెళ్ళాలి ప్రభా. ప్రతి ఒక్కరు రెండింతల మేలు పొందుకొని వెళ్ళాలి ప్రభా. ప్రతి ఒక్కరు పూర్వస్థితిని పొందుకొని వెళ్ళాలి తండ్రి. వ్యాపారాన్ని దీవిస్తానన్న దేవుడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న దేవుడు, ప్రభువా నా వ్యాపారాన్ని దీవించకుండా ఇక్కడ నుండి వెళ్ళకు నాయనా. నా చేతి పనిని ఆశీర్వదించకుండా ఇక్కడికి వెళ్ళకు ప్రభువా. అడగండి. అదిగో ఆయన వెళ్ళిపోతున్న సమయం, ఆయన మన మధ్యలో దాటిపోతున్న సమయము. పట్టుకోండి నాయనా.